ప్రకాశం జిల్లా కలుజులపాడు గ్రామంలోని కస్తూరిబాయ్ హాస్టల్ వివాదాస్పదంగా మారింది. చదువుకుంటున్న పేద బాలికపై హాస్టల్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చదువుల కోసం పంపిన బాలికలను వంట పనులు, పాత్రలు తోమడం, గదులు శుభ్రపరచడం వంటి కూలీ పనులకు వినియోగిస్తున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వంట మనుషులు, హాస్టల్ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నా పనులను మాత్రం బాలికలతో చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల 22వ తేదీన బాలికలు పనులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రశ్నించేందుకు హాస్టల్కు వెళ్లగా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారుల తనిఖీలకు ముందే సమాచారం ఇచ్చి పిల్లలను భయపెట్టి నిజాలు బయటకు రానివ్వడం లేదని, మామూళ్ల కారణంగానే అక్రమాలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాలికలను చదువుల బదులు కూలీలుగా మార్చిన బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డిగా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ జాన్సీ. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కల్జులపాడులోని కస్తూరాబాయి గర్ల్స్ బాలికల హాస్టల్ అయితే బాలికల చేత వ్యక్తి చాకరీ చేస్తున్న ఘటన అయితే చోటు చేస్తుంది. ఈ ఘటన 22వ తేదీ ఈ నెల 22వ తేదీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా ఈ ఘటనపై అక్కడ తల్లిదండ్రులు ఏదైతే బాలికలు ఉన్నారో ఆ బాలికల తల్లిదండ్రులు ఆ హాస్టల్ వార్డెన్ కానీ ఆ సిబ్బంది ప్రశ్నించిన పక్షంలో అక్కడ వారు ఎవరైతే ఈ బాలికల చేత వ్యక్తి చాకరీ చేస్తున్నారో వారిని అడిగిన పాపానికే వారి మీద భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడ ఎలా జరుగుతుందంటే ఎవరైతే ప్రశ్నించినా వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసులు పెడతామని బెదిరిస్తూ వారిని అక్కడ మాట్లాడనీయకుండా, వారిని కానీ పిల్లలు కానీ ఏదైతే బాలికలు కానీ మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. ఈ తతంగం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ బాలికల హాస్టల్ అయితే అక్కడ బాలికల చేత వ్యక్తి చాకరీ చేస్తూ వాళ్ళ చేత వంటలు వండించుకోవటం, వాళ్లే వంటలు వండటము, వాళ్లే రూములు శుభ్రం చేయటము, ఆ బాలికలు ఎవరైతే ఉన్నారో ఆ బాలికలే వాళ్ళు బట్టలు వాళ్ళే ఉతుక్కోవటం కానీ, అక్కడి నుంచి ఈ రూములు శుభ్రం చేయటం కానీ, వంట పాత్రలు కడిగించడం కూడా జరుగుతుందని వాపోతున్నారు. దీని మీద ప్రశ్నించడానికి వెళ్ళిన వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ సిబ్బంది వారి పట్ల ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు కానీ వారు ఎవరు మాట్లాడటానికి వెళ్ళినా కూడా వారి పట్ల దురుసుగా వస్తున్న సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు కలవ చేసుకొని ఈ కస్తూరిబా బాలికల విద్యాలయంలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఏదైతే చదువుకోవాలని ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు పెట్టి బాలికల కోసము వసతి గృహాలు ఏర్పాటు చేసి వారికి పని వాళ్ళు వంట వాళ్ళు కానీ శుభ్రం చేసే వాళ్ళు కానీ జీతాలు ఇస్తున్నప్పటికీ ఆ జీతాలను అక్కడ వాళ్ళే వాడుకుంటూ వంట మనుషులను పెట్టకుండా వాళ్ళ చేత పనులు ఏదైతే బాలికల చేత పనులు చేయించుకుంటూ వాళ్ళ చదువులు కూడా చదువుకోనీయకుండా వాళ్ళ చేతే అక్కడ రూములు శుభ్రం చేయడం కానీ, వంట పాత్రలు కడిగడం కానీ, వంటలు చేయించడం వారి చేత చేస్తూ వాళ్ళ బాల్యాన్ని కాలు రాస్తున్నారని బాలికల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టి ఇంత బాలికల చదువుల కోసం ఏదైతే బాలికల చదువుల కోసం ఖర్చు పెడుతుందో దాన్ని సద్వినియోగపరిచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రామ్మోహన్.